ప్రవాసులంతా మాతృభూమి రుణం తీర్చుకునే సమయం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. జ్యూరిచ్లో ప్రవాసాంధ్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను. అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది, మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి. మీరిచ్చే 100 ఎకరాలు 50 ఎకరాలు కోటి రూపాయలు లెక్క కాదు, కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వీళ్ళకని చెప్పి ఆ రోజు చెప్పాను. నమ్మిన వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యారు. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్స్ దానికి చిరునామా తెలుగు రాష్ట్రాలంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్. 2047కి ఇండియా నాకు ఏం అనుమానం లేదు, ప్రపంచంలోనే నెంబర్ 1 గాని నెంబర్ 2 గాని తయారవుతున్నాం. తెలుగు వాళ్ళందరూ ప్రపంచం అంతా ఉండాలి. కర్మభూమికి మీరు సహకరించాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడున్నారో అది కర్మభూమి. అవకాశాలు ఇచ్చింది మీకు. ఇచ్చినప్పుడు ఇక్కడ కర్మభూమికి మీరు పట్టించుకోకపోతే మీ మీద అసూయ వస్తుంది. అది కరెక్ట్ కాదు. అదే సమయంలో మీకు అవకాశాలు ఇవ్వడానికి మీకు అవకాశం కల్పించింది జన్మభూమి, మీ స్వగ్రామం. రెండు కూడా బ్యాలెన్స్ చేయాలని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా.